తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు ముకుంద ఆర్టీసీ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పదవీ విరమణ అనంతరం రావాల్సిన ఏరియర్స్, ఎన్కాష్మెంట్ లీవ్ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నేళ్లు సేవలు అందించినా తమను అధికారులు నిర్లక్ష్యం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. మీడియా మిత్రులకు ధన్యవాదములు. ఈరోజు 2017 నుండి 2026 వరకు పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకు, ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉందో ప్రభుత్వం తత్సారం చేసే సందర్భంలో 50 లక్షల వరకు డబ్బులు రావాల్సినటువంటి అంశం. ఈ అంశం ఆర్థికంతో కూడుకున్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ పదవీన పొందినటువంటి కార్మికులు అనారోగ్యంతో దాదాపు ఇప్పటివరకు ఈ ఫలాలు అందక 300 మంది వరకు కూడా చనిపోవడం సందర్భంలో మా కష్టానికి రావాల్సినటువంటి డబ్బులు మాకు వెంటనే చొరవ తీసుకొని మాకు ఇప్పిస్తారని ఆశిస్తూ మీ ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఆవిర్భావం కొరకు కష్టపడి సకల జనుల సమ్మెలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులం మేము. తెలంగాణ సాధించినాం, సోనియమ్మ దయ వల్ల తెలంగాణ సాధించినాం. కానీ గత ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చి వెంటనే ఇప్పుడు మేము బతికే రోజుకొకరు పుట్టలు ఎత్తనే ఉన్నాం మేము. కానీ ఆ పైసలు తినే యోగ్యత మా భార్య పిల్లలు మాకు లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి, మీరు అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు, మీరు అధికారంలో వచ్చారు, మీరు మమ్మల్ని అర్థం చేసుకొని పేసుకెళ్ళి చేసిరు, ఓకే. అంతవరకు మరి వివేక్ వెంకటస్వామి గారు మీరు స్పందించి మాకు డబ్బులు వెంటనే తక్షణమే మీరు విడుదల చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ పిలుపు మేరకు రాష్ట్రం